నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. గత కొన్ని రోజుల నుంచి మనం ఒక ప్రొటెస్ట్ చూస్తున్నాం. జార్ఖండ్ విద్యార్థులకి సంబంధించినటువంటి జేపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అవకతవకలు, అలాగే జేఎస్ఎస్సి సెలక్షన్ కమిటీ నిర్వహించినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగినటువంటి అవకతవకల మీద అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరసన చెప్పడం అనేటటువంటిది మనం చూస్తున్నాము. నిజం చెప్తున్నానండి, విద్యార్థులు అంటే ఏమిటో, డిసిప్లిన్ అంటే ఏమిటో, విద్యార్థుల నిరసన ఎలా ఉంటుందో, విద్యార్థుల్లో దేశం పట్ల అలాగే వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎలాంటి గౌరవం ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి మేధో సంపత్తి విద్యార్థుల్లో ఉంటుందో చూపించినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అని అంటే అది జార్ఖండ్ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అది ఏంటి అనంటే, మనము ఢిల్లీ జంతర్ మంతర్ సాక్షిగా జరిగినటువంటి ఒక బీభత్సమైనటువంటి ప్రొటెస్ట్ అని, విద్యార్థుల ప్రొటెస్ట్ అని మనం చూసాం. ఏం జరిగింది? నేషనల్ పేపర్స్ అన్నీ కూడా వాటి గురించి కవరేజ్లు ఇచ్చినాయి, అలాగే ఛానల్స్ అన్నీ కూడా నిమిషానికి ఒకసారి కవరేజ్లు ఇచ్చినాయి, అలాగే ఇంటర్నేషనల్ వార్త అయి కూర్చుంది. చాలామంది మాట్లాడచ్చు, మీరు మేడం అది నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్గా మాట్లాడారు, ఇది జార్ఖండ్ అనేటటువంటి ఒక రాష్ట్రానికి కాబట్టి అని. ఆ రాష్ట్రం ఈ దేశంలో లేదా? ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలను చూపించాల్సినటువంటి బాధ్యత మీడియాకి లేదా? నిజం చెప్తున్నాను, అక్కడ జార్ఖండ్లో జరిగేటటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ ప్రపంచానికి తెలిసిందంటే కేవలం సోషల్ మీడియా వల్లనే. కానీ ఎంత డిసిప్లిన్డ్గా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెడుతున్నారు ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళే వంట వండుకుంటున్నారు, ఆ విద్యార్థులే ప్లకార్డ్స్ రాసుకున్నారు. ఇక్కడ ప్లకార్డ్స్ పట్టుకోవడానికి కానీ అవన్నీ చూడండి మీరు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ లీడర్ వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి, ఆ స్టూడెంట్ లీడరు అక్కడ ఆయన నిరాహార దీక్షకి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు అక్కడ వర్షం పడడం జరిగింది. ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. రాత్రి ఆ నిరాహార దీక్షను విరమించడం అనేటటువంటిది జరిగింది. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం సిచ్యువేషన్స్ చూస్తే 4 days నుంచి ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్ష, ప్రకృతి ఎలాంటి పరీక్షలు వీళ్ళకి పెట్టింది అని అంటే బీభత్సమైనటువంటి వర్షం అండి. ఆ వర్షం వస్తుందని చెప్పేసి అని గబగబా అక్కడ ఉన్నటువంటి ఆ చెద్దర్లన్నీ పట్టేసుకుని మడి చేసుకుని వాళ్ళు ఎక్కడో నీడలోకి వెళ్ళాల, కూర్చున్న చోటు నుంచి కదలకుండా అక్కడే ఉన్నటువంటి ఆ విద్యార్థి నాయకుడి యొక్క నిబద్ధతని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, నాకు ఇక్కడ ఉన్నాడు కదా ఆ సిజేపీ మహానాయకుడు అభిజిత్ జుక్కే, ఏం మాట్లాడాడు? 2 రోజులు కూర్చున్నాడు, ఆ తర్వాత నైట్ టైము పిజ్జాలు బర్గర్లు తిన్నాడు, ఆ తర్వాత విద్యార్థుల తరపున నాయకత్వాన్ని పుచ్చుకున్నాను, ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి అని అన్నాడు. కొద్ది రోజులకే నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది కాబట్టి నేను ప్రొటెస్ట్లో కూర్చోలేను అని చెప్పేసి అని ఆ అరగంటకు ఒకసారి ఏదో ఒకటి తాగుతూ, కనీసం 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినుకుంటూ అక్కడ కూర్చొని టైఫాయిడ్ తెచ్చుకున్నటువంటి క్షణాలు మనం చూసాం. ఆ తర్వాత ఆ ప్రొటెస్ట్కి సోనం వాంగ్చుక్ వచ్చి ఆ ప్రొటెస్ట్ని ఆదుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పాపం ఆయన్ని బలి చేసేసి ఇతగాడు పక్కకు తప్పుకున్నాడు. సరే, ఆయన బలయ్యాడా, లాభపడ్డాడా అనేటటువంటిది భవిష్యత్తులో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చించుకుందాం. కానీ ఇక్కడ విద్యార్థి నాయకుడు చూడండి, నిజంగా మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఒక విద్యార్థి నాయకుడిలో నిబద్ధత ఎలా ఉంటుందో, ఒక ప్రొటెస్ట్ ఎలా ఉంటుందో, ఎంత డిసిప్లిన్తో ఉంటుందో, అలాగే ఎంత పట్టుదల ఉంటుందో చూడండి. అసలు వర్షము కొండపోతగా వర్షం పడుతున్నా కానీ ఆయన పడుకున్న స్థానం నుంచి లేవలేదు. చివరికి ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ని తీసుకొని వచ్చి అక్కడ విద్యార్థులు కప్పి నిలబడితే తర్వాత వాళ్ళ యొక్క అవస్థలు చూసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆయనకు ఒక టెంట్ వేసి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అప్పటి వరకు వాళ్ళు ఏ టెంట్లు వేసుకొని కూర్చోలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్ట్లు ఎలా ఉంటాయో దేశంలో ఉన్నటువంటి యువత వీళ్ళని చూసి, నిజం చెప్తున్నా, మొన్న సిజేపీ నిరసనను చూసి ఎంత అసహించుకుందో ఇప్పుడు ప్రొటెస్టును చూసి నేర్చుకుంటుంది. భవిష్యత్తులో మా డిమాండ్స్ని ప్రభుత్వానికి ఎలా నివేదించాలి. సత్యాగ్రహము, నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ విద్యార్థులు ఎంత అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారంటే అక్కడ హింస లేదు, నిరసనలన్నీ డిసిప్లిన్డ్గా జరుగుతున్నాయి.
కాగడాలు పట్టుకున్నారా? అలాగే కాగడాలు పట్టుకొని వాళ్ళల్లో రగులుతున్నటువంటి ఆ యొక్క ఎక్కడా కూడా ఒక చిన్న చిన్న అలజడి కూడా ఇక్కడ లేదు. విద్యార్థులు ఎదురు తిరగడం అనేటటువంటిది లేదు. అక్కడ హింసాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి దాఖలాలు మనం ఎక్కడా కూడా ఇన్ని రోజులు మట్టి చూడలేదు. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ విద్యార్థులు, నాయకులు ఎవరైతే ఉన్నారో, లీడ్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ఇలాంటి స్లోగన్స్ అన్నీ కూడా దేశ వ్యతిరేక స్లోగన్స్ ఇక్కడ ఇవ్వడానికి, ఆజాదీ స్లోగన్స్ లాంటివి ఇవ్వడానికి అస్సలు మేము ఒప్పుకోము. ఇక్కడ అవన్నీ కూడా నిషిద్ధము అనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోనివ్వలేదు. అక్కడ వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ఏంటి అంటే, ఏ రాజకీయ నాయకులకి ఇక్కడ చోటు లేదు. విద్యార్థులము మా బాధని, మాకున్నటువంటి సమస్యలని ప్రభుత్వానికి మేమే నివేదించుకుంటాం. మాకున్నటువంటి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేమే సాధించుకుంటాం. దయచేసి మీరు రాకండి. ఎప్పుడైతే జార్ఖండ్లో ఇది జరుగుతుందో వెంటనే ఈ అభిజిత్ దీప్కే అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు అనాలా, లేకపోతే ఎట్లాంటి పేరు పెట్టాలనేది అర్థం కాదు. ఈ కాక్రోచ్ గబగబా కావాల్సినంత తినేసి ఇక్కడ పొట్ట నిండిన తర్వాత జరపాల్సిన హింస జరిపేసిన తర్వాత తట్టాబుట్టా సర్దుకొని నాకు టైఫాయిడ్ వచ్చింది అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేసి వాడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాడు ఆ రోజున అభిజిత్ దీప్కే సిజేపీ ప్రొటెస్టులప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేశంలో మేము విద్యార్థుల తరపున నిలబడ్డాము, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడ్డాము, వాళ్ళ భవిష్యత్తును ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని చెప్పి కేవలము బీజేపీ మీద ఉన్నటువంటి కక్షతో బీజేపీని ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం మాత్రమే అక్కడ జరిగినటువంటి ప్రొటెస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రొటెస్టులో ఎంత హింస చోటు చేసుకుందో ఈ రోజు ఒక్కొక్కడి జాతకాలు బయటకు వస్తున్నాయి. ఆ ప్రొటెస్ట్ని జనాల మధ్యకి తీసుకెళ్లడానికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని డబ్బులు పెట్టి కొన్నారు. ఆడపిల్లల్ని ముందు పెట్టి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకేశారు. నిజంగా చూడండి, నిజమైనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఎవరైనా ఆడపిల్లల్ని ముందు పెట్టారా? నాయకులు, మగపిల్లలు వాళ్ళు వచ్చి నిలబడ్డారు. అలాగే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రొటెక్షన్గా నిలబడ్డారు. వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడేటటువంటి ఇచ్చేటటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రసంగాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, ఈ దేశాన్ని ఈ వెధవల చేతిలో, ఈ సిజేపీ అభిజిత్ దుక్కే లాంటి వాడి చేతుల్లో, సౌరవ్ లాంటి వాడి చేతుల్లో పెడితే వీళ్ళని అడ్డం పెట్టుకొని వెనక ఉన్నటువంటి కొండ చిలువలు దేశాన్ని ఏ విధంగా మింగేస్తాయో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఇక్కడ యూట్యూబర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రొటెస్ట్ని ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత నీచంగా ప్రధానమంత్రి మోదీ గారిని బూతులు తిడుతూ, వారి అమ్మగారిని బూతులు తిట్టుకుంటూ అతి నీచంగా అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో జవాన్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పోలీసుల మీద దాడులు చేస్తూ ఎంత 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 హింసాత్మకమైనటువంటి పోకడలు పోయారో ఈరోజు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టు అది నిజమైనటువంటి విద్యార్థుల ప్రొటెస్టు. వాళ్ళు ఈ దేశంలోనే ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులు సాధించుకోవాలి. ఆ హక్కుల్ని ఎలా సాధించుకోవాలి అనడానికి నిజంగా జార్ఖండ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అదొక విద్యార్థులకి, ప్రొటెస్ట్లకి పెద్ద రోల్ మోడల్ అండి. ఈరోజు చాలామంది మాట్లాడారు, పాకి ప్రకాష్ రాజ్ గారు ఎక్కడికి పోయాడు? విద్యార్థుల్ని కొడతారా? జస్ట్ ఆస్కింగ్, ప్రకాష్ రాజ్ వేర్ ఆర్ యూ? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయట్లేదా? పెట్టుకొని కెమెరా ముందు పెట్టుకొని, ఫోన్ ముందు పెట్టుకొని సెల్ఫీ వీడియో చేయడం చేత కదా? జస్ట్ ఆస్కింగ్. సిగ్గు, బుద్ధి, జ్ఞానం, లజ్జ ఏమన్నా ఉందా? దేశాన్ని అమ్మడానికి మీరందరూ ముందుకు వచ్చి చేసినటువంటి దాన్ని ప్రపంచం మొత్తం చూసి ముఖం మీద ఊముతుంది మీ అందరినీ కూడా. ఏం చెప్తారు సమాధానం? ఎక్కడుంది షబనాజ్ మే? ఎక్కడుంది? ఎక్కడుంది ఆమె సోనాక్షి సిన్హా? ఎక్కడుంది? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఆవిడ పాట పాడింది కదా, జబనామ రహేగా అల్లాకా అని చెప్పేసి అని. ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? గాయకులు ఎక్కడికి పోయినారు? అలాగే ప్రొటెస్ట్ చేసినటువంటి సినిమా తారలు ఎక్కడికి పోయినారు? బాలీవుడ్ ప్రముఖులు ఎక్కడికి పోయినారు? రాజకీయ నాయకులు ఎక్కడికి పోయినారు? అఖిలేష్ యాదవ్ ఢిల్లీ పోయి నుంచున్నావు కదా, మరి జార్ఖండ్ ప్రభుత్వ గవర్నమెంట్కి లో జరుగుతున్నటువంటి లోసుగుల్ని ప్రశ్నించడానికి ఏమి మీ ఆవిడ డింపుల్కి నోరు రావట్లేదా? హిందీ రాదా? ఢిల్లీలో మాత్రమే హిందీ వస్తుందా? అయ్యో ఆడపిల్లలు కొట్టేస్తున్నారు అని అడ్డం పడిపోయింది. ఇక్కడ ఈ పిల్లలు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి మీ ఆవిడికి వెళ్ళడానికి టైం లేదా? లేకపోతే మీ కారు డ్రైవర్ రాలేదా?
లేకపోతే ఫ్లైట్ టికెట్లు దొరకలేదా? వీళ్ళందరినీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క జర్నలిస్ట్కి చెప్తున్నాను, ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నేను చెప్తున్నాను, జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి మనం తెలియజేయాలి. అలాగే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద గళం విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనమందరము కూడా జార్ఖండ్ విద్యార్థులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తేజస్వి మీడియా ఖచ్చితంగా ఇలాంటి డిసిప్లిన్గా ఉన్నటువంటి ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో, నిజాయితీ కలిగినటువంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో, పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎప్పుడు కూడా ముందుండి వాటికి మా మద్దతు తెలుపుతామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ భారత్ మాతాకి జై. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, we stand with Jharkhand students protest. Thank you.